హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అనపకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలతో సహా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఈ అనపకాయ పులుసు చేయడం చాలా చాలా ఈజీ అండి. చాలా సింపుల్ గా చేసేయచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అనపకాయ పులుసుని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక అనపకాయ తీసుకొని ఇలా 2 పార్ట్స్ గా కట్ చేసుకోండి. ఈ 2 పార్ట్స్ లో ఒక పార్ట్ని తీసి పక్కన పెట్టి ఒక పార్ట్ని ఇలా పైన ఉండే చెక్కుని లైట్గా తీసేసి పెద్ద పెద్ద పీసెస్ లానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న అనపకాయ పీసెస్ని పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ దాకా తాలింపు గింజలు, 1 రెమ్మ కరివేపాకు, 1 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం వేగిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని మెంతులు వేసుకోండి. జస్ట్ టేస్ట్ కోసం వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అనపకాయ ముక్కల్ని వేసుకోండి. ఈ అనపకాయ సేమ్ టు సేమ్ సొరకాయ లాగే ఉంటుందండి. సొరకాయ అని కూడా అనొచ్చు. సొరకాయ కొంచెం పొడవుగా ఉంటుంది, ఇదేమో రౌండ్ గా ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇందులోకి మగ్గించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం కొంచెం తగ్గించి చూసుకొని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువైనా అంత బాగుండదు. కారం కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టిన చింతపండులో నుంచి వాటర్ని తీసి ఇందులో పోసుకోండి. ఈ చింతపండుని బాగా పిసికి ఆ వాటర్ని ఇందులో పోసి మళ్ళీ ఒక పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకోండి. ఇలా మీరు టేస్ట్ చూసుకుంటూ పులుపుకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉన్న స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అనపకాయ పులుసు రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ఈసారి అనపకాయ పులుసుని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.